రైతు బంధు ఇచ్చి లేనోడు లేనట్టే ఉన్నాం, లేనోడు లేనట్టే ఉన్నాం. అసలు ఎకరా ఉన్నాను 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల వరకు ఇచ్చినవాడు రైతు గుద్ద వాళ్ళ కోట్లు కోట్లు సంపాదించుకొని వాళ్ళకి రైతు బంధు ఇస్తే లేనోడు లెక్కనే ఉన్నాడు. కేసీఆర్ చేసిన పని అది. ఇదే నువ్వు 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరిని ఆదుకుండు కదా కేసీఆర్. భూమి లేనోడు ఏం చేయాలి? భూమి లేనోడు ఏమైనా కర్మ మరి భూమి లేనోడు రోడ్ల పడి తిరగాల అంటే మేము ఓట్లు వేస్తలేమా? కనీసం ఇల్లు కట్టుకుని 2 లక్షలు ఇచ్చినా సంతోషపడతాం. 3 ఎకరాలు ఇస్తా అన్నారు కదా. ఎవరికి ఇచ్చిన 3 ఎకరాలు? ఇంకో 5 దళితులకి దళితే కానీ ఒక్కని కూడా లేదు. కనీసం లేనోనికి 3 లక్షలు అవి 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు లేదు పల్లెటూరులో. గడ కట్టిండు పిర్లగుట్టలా. అవి ఎవడో తికప్పుకోలు అవి అమ్ముకొని సగం మంది అమ్ముకున్న వాళ్ళే ఉండరు. దాంట్లో 2 లక్షలు 3 లక్షలు కొనుక్కున్న వాళ్ళే ఉండరు. లేనోళ్ళు లేకనే ఉన్నాం. ఇప్పటికి దాదాపు అంటే బీదోళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఎవ్వరికి ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఊరుకున్నాయి అన్నారు. ఒక్క ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. అది బీదోడు లెక్కనే ఉన్నాడు. కేసీఆర్ వచ్చిన గవర్నమెంట్లో ఉన్నోడు మస్తు బాగుపడిండు. కోటీశ్వరుడు 100 ఎకరాలు ఉన్నాడు, కోటీశ్వరుడు చేసిండు. లేనోని దొక్కేసిండు. కేసీఆర్ లెక్కటోడు కానీ మళ్ళీ వచ్చిండు అనుకో మామూలు దొరకడు. 1 ఎకరా 2 ఎకరాలు కనపడాడు. ఏం పొలం లేనాడు ఇంకా అసలు పనికేరాడు. ఓట్లప్పుడు పనికొస్తాడు. కనీసం కష్టం చేసుకునిక కూడా మళ్ళీ దొరకదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంట? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా తెలుస్తుంది. ఒక సంవత్సరం అటు ఇటు అయితే అయినా కూడా కొంచెం మంచిగానే. ఇప్పటికైతే లేదు కదా, బడ్జెట్ లేదు, అప్పులపాలు చేసిండు. ఆ అప్పులు దిద్దుకుంటూ వచ్చేతాలకి చేస్తాడు. నిదానంగా చేస్తేనేమో ఆయన గెలుస్తాడు, చేయకపోతేనేమో లాట్కి చూపుతాడు సినిమా. కేటీఆర్ హరీష్ రావు అయితే బయటకు వచ్చి రేవంత్ సంగతి చూస్తాము, రైతులను నేర్పిస్తుండు రేవంత్ రెడ్డి అంటుండ్రు. ఆ మాటలు ఇంకా టీవీలో రోజు చూస్తున్నాం. ఓడిపోయినాక ఇప్పుడు ఎవరికైనా తెలివి వస్తుంది. అదే మాటకు నువ్వు ఉన్నోనికి కొంచెం పెట్టి లేనోనికి ఇంత పెట్టినప్పుడు పొలాలు లేని వాళ్ళకి, ఇప్పుడు పొలాలు లేని వాళ్ళు తక్కువ ఉండరు అనుకుంటా అంచనా. ఓట్లలో ఇస్తే అదే కొడుతుంది. చాలా మంది పొలాలు లేని వాళ్ళు వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి దాదాపు ఓట్లప్పుడు మాత్రమే తాగుడ సీస ఇస్తే ఇస్తారు ఓట్లు అన్నట్టు ఉండరు. ఆ తాగుబోతుకి అమ్మడమైనట్టు. పొలాలు ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకి మంచిగా చేసిపోయాడు కేసీఆర్, మంచిగా వండుకోయాడు. వనపడితే మాది ఇదే ఊర్లో పని చేసుకొని బతున్నాం. ఇంతవరకు కొంపలేదు. 20 ఏళ్ళ నేను ఇప్పటికి ఇల్లు లేదు. ఇప్పుడు చూడు నాకు ఇల్లే లేదు, కిరాయి ఇంట్లోనే ఉండా. ఓకేనా? ఇదే ఊర్లో వనపడితే ఇదే సంతులు మోసుకొని బతుండే. ఇదే మార్కెట్లోనే, ఇదే మార్కెటే. సరే, ఇదే ఊర్లో రేవంత్ రెడ్డి కూడా ఏమంటారు చదువుకున్నట్ట మళ్ళీ ఈ ఊరికి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అని మేము ఎక్కువ చేసా అంటలేము. ఆయన కూడా చేస్తేనే బీదోళ్ళకి ఇండ్లు ఇస్తేనే బాగుపడతాం అంటున్నాం. మంచిగా ఆయన కూడా కేసీఆర్ ఫస్ట్ లేనోని చూసుకున్నాడు ముఖ్యమంత్రి. లేనోనికి అన్నం పెట్టాలి. ఉన్నోనికి పెడితే వాడిని కుదల పెడితే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వానికే పెడితే 50 ఎకరాలు వాడే తినే. లేనోడు ఏం చేయాలి? లేనోడు అయితే అన్నం పెడితేనే ముఖ్యమంత్రి. లేనోనికి పెడితేనే రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఓలైనా ఎవరైనా కొంచెం ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఓ రకంగా కాకపోతే 1 సంవత్సరం అంటే తెలుస్తుంది. తెలుస్తుంది. ఇప్పటికైతే మంచి చేసాడు అనేది. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాడు, చెప్తున్నాడు కానీ ఇంకా అవి కూడా వేయలేదు. కేసీఆర్ 10 ఏళ్ళు ఆట ఆడిండు. ఇవాళ 3 లక్షలు ఇస్తా, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా. లాస్ట్కి వస్తే ఓట్లు పెట్టిండు. ఇంట్లో ఈ కాయిదాలకి మన ఈ సేవలకు తిరిగి మా కొంపలు ఆడుచుకున్నాం. దరఖాస్తులు దాదాపు అంటే 1000 దరఖాస్తులు చేసింటాం ఇండ్లకే. డబ్బులు వేస్ట్. అట్లా కూడా ఏం లేని వాళ్ళు అట్లా కూడా ఒక 10-20 వేలు అయిపోగొట్టుకున్నాం ఊర్లో పాటు తిరిగి. మాకు ఊరికాడ వస్తుందండి. అట్లా పోయినా అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. ఏం కేసీఆర్ కేసు వేస్ట్. అమ్మోర్లు వేసే బదులు కాంగ్రెస్కి వేస్తారు ఈ 5 ఏళ్ళు.